సామాన్లు సిలిండర్లు మొత్తం అన్నీ చేసుకోవాలి. మొత్తం రాత్రి ఇంతకు ముందు కూడా మీ కట్టుకున్నాము. ఎన్ని బాధలు అది కట్టుకున్నామన్నా ఆడపిల్ల బాధపడుతుందండి. అందరూ చూసిండు చాలా బాధలు పడి కట్టుకున్నాము. నిజం చదువుతామన్నా మేము చదువుకోలేదు. కన్నా కూడి పోతాము. కన్నా దేశాలు తిరుగుతామన్నా కట్టుకుంటే పని చేస్తాము. సిలిండర్ పగిలిపోయింది. అబ్బా సిలిండర్ తీసుకుంటాం. సామాన్లు తీసుకుంటా అంటే కూడా ఇన్నలేదన్నా. సామాన్లు తీసుకుంటా కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్. అసలు ఇద్దరిని గమనిస్తలేరు. రాత్రి మంచాలు కూడా ఇంకోటి కరెంట్ లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ దొరకొచ్చేది మాకు. మొత్తం కరెంట్ కట్ చేసి మెల్లగా జరగండి. సరే ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు ఇచ్చినాము, లైట్లు ఇచ్చినాము. జరగండి భయ్. తీసి రోడ్ వేసినాము. ఇగో రోడ్ వేసినాము, రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. ఇంత దౌర్జన్యం ఇగమ్మా. నువ్వు భయపడకు. ఈ నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి. మీకేం వేరే లేదు కదా. మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి. లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. వీళ్ళు కట్టుకున్నందుకు 16,000 జీతం, 100 జీతం ఉన్నాం. చాలు శంషాబాద్ పట్నం అయింది ఫామ్ హౌస్ కదా సార్. ఇది చెప్తే కూడా వినకుండా ఉదయం సార్ ఉంది అని చూపిస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్. పట్ట ఎక్కడిది, మీకు ఎట్లుండి వచ్చింది, ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అసలు ఏం అడగట్లేదు సార్. పట్ట చెల్లపోతే మీరు పట్ట ఇయ్యని చెప్పండి. పేదోళ్ళే కదమ్మా. లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్ట ఇయ్యండి, మీ ఫోటోలు పెట్టియండి.